ఇప్పుడు ఇంతవరకు బాగానే రాసుకుంటూ వచ్చినావు. బలగం ముచ్చట అడుగుతా, అడిగినాక నీకు ఇంకొక 2 ముచ్చట్లు అడిగాడు. బలగం అంతా ఒకటే సింగిల్ కార్డ్ వేసిండ్రు సార్కు అన్నారు. సింగిల్ కార్డ్ అంటే ఒకటే ఒకటే జీతం ఇచ్చి మొత్తం అంతా రాపించుకుంటారా? దానికి ఇస్తారా? రాసిన ప్రతిదానికి ఇచ్చారు. అందులో 4 పాటలు 3 చిన్న చిన్న బుడ్డ పాటలు 3 వస్తాయి. అవి రాసిన మొత్తం 7 పాటలు బలగంలో వచ్చిన అన్ని పాటలు నేను రాసినాయి మొత్తం అన్ని. ఆడికి నువ్వే గుర్తు పట్టుకున్నావు అంటే అట్లా ఎట్లా పట్టిండ్రు నేను? అంటే యాక్చువల్గా వేణన్న బలగం డైరెక్టర్ ఉన్నారు కదా, ఎల్దండి వేణన్న ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది పొట్టిపిల్ల అనే పాట కోసం వచ్చింది నా దగ్గరికి. ఆ పొట్టిపిల్ల పాట రాసిన తర్వాత ఆయన కథ చెప్పేటప్పుడు నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి నేను చెప్పే కొన్ని ముచ్చట్లు ఇట్లెట్లుంటే ఇటువంటి ఉంటాయి ఇలా అంటే, అరే అన్న నేను అనుకున్నాను, నేను రాసుకున్నాను, నువ్వు చెప్తున్నావు భలే ఉంది, మన ఇద్దరికి బాగా కుదిరింది అని చెప్పి మొత్తం పాటలు నువ్వే రాయన్న నాకు అని చెప్పి మొత్తం పాటలు ఇచ్చినట్ల ఒకటొక్కటి మెల్లగా ఆ పల్లె పాట అయింది. తర్వాత బలరామ నరసయ్య సావు పాట అయింది. ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ వాళ్ళు బుడగజంగాలు పాడతారు కదా, పెద్ద 8 నిమిషాల పాట, అది కూడా నేను రాసిందే. ఆమె ఇప్పుడు ఇన్ని పాటలు రాస్తవి, లైలా పొల బుగ్గల పోరి అంటివి, శంకీల అంగి అంటివి, రాముల అంటివి, ఇవన్నీ తీసుకుపోయి ఒక సావు కడబలరామ నరసయ్యో అనగానే అందరూ ఏడ్చిండ్రు. తమ్మి మన పూరలు పాడైపోను, ఆ బలరామ నరసయ్య డీజేలో పెట్టుకొని దుంకుతున్నారు. ఏం చెప్పదు అది పెట్టుకొని. అప్పుడు పాట రిలీజ్ అయిన వెంటనే హోలీ వచ్చింది, ఆ హోలీకి ఆ పాటలు పెట్టుకొని దుంకుతారు డీజే. సరే అది పక్క పెడితే ఈ మధ్య మస్తు మంది నాకు రీల్స్ పంపించారాక వాట్సాప్లో పంపారు, చచ్చిపోతే ఆ పాట పెట్టుకొని తీసుకుపోతారు. ఇక అంతకంటే నాకేం కావాలి? ఇప్పుడు వెనకట భగవద్గీత పెట్టుకొని మన వాళ్ళు వద్దురా నాయన అంటే అది పెట్టుకొని సాగుకాడ పెట్టి తీసుకుపోతుంటుంది. ఇప్పుడు అది పక్క పెట్టి నా పాట పెట్టి తీసుకుపోతుంటే ఇక అంతకంటే నాకు నేను అలా సంబరంలో భాగస్వాములైన మనం ఏదంటే ఎగిరిన్లు దుంకిన్రు పాటలు మనం ఇప్పుడు ఇంకా అలా మర్చిపోయినాయి. ఈ మధ్యకాలంలో బాగా మోగుతుంది నా పాట ఒకటి, మేడలో రాసినాం. కళ్ళజోడు కాలేజీ పాపజోడు ఎల్లారెడ్డి గూడ కడ ఆపిజోడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందర ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఈ చదువుతుంది అది పోతే ఇంకోటి వస్తుంది అని రాసిన పోరలు అది పట్టుకొని ఒకటే ఆడు. మరి అంతే కదా, ఒక దగ్గర ఎందుకు ఉండాలి, ఒకరు పోతే ఏమున్నది, మన లైఫ్ ఆగిపోదు కదా అని అటువంటి పాట చెప్పినాం. అట్లా వాళ్ళ సంతోషంలో వాళ్ళ సంబరంలో మనం భాగస్వాములైనాం, వాళ్ళ ఏడుపులో కూడా మనం భాగస్వామి అయినాం. అంటే నీకు అంతకంటే ఏం కావాలి నాకు? అంటే ఇప్పుడు అంత సంతోషం రాసేటోళ్ళు ఇంత బాధ ఇట్లా రాసిన వాళ్ళ లాస్ట్ పాట ఉంటుంది కదా 8 నిమిషాల పాట, అమ్మో 8 నిమిషాలు ఏమో కానీ నా చీర కొంగంతా తడిచిపోయింది ఆ రోజు. అలా మంచి ముచ్చట్లు చెప్పినాం. మంచి ముచ్చట్లు. బలరామ నరసయ్య కూడా ఒక ఆయన పెద్ద వీడియో చేసిన ఒక గురువు ఎవరో చేసి మనం మామూలుగా ఏమన్నా ఏమంటారు మేనేజ్మెంట్ పాటలు కానీ లేకుంటే ఆ భగవద్గీతలు ఏమన్నా సారం కానీ లేకుంటే అసలు మనిషి జీవితం గురించి కానీ ఒక పాటలో 3 నిమిషాలలో ఈ రచయిత ఎవరో చెప్పిండు అని చెప్పి అప్పట్లో వీడియో చేసిండు.